ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి. రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలనా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని గ్రామాల్లో రెండో విడత భూ సమీకరణలో 7,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించనున్నామని వెల్లడించిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఈరోజు సమావేశమైంది. అమరావతి రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో 26 సంస్థలకు చెందిన 20,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో, మంత్రులతో చర్చిస్తున్నారు. ఐటీ, పర్యాటకం, ఆహార శుద్ధి, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలలో పెట్టుబడులకు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. అలాగే విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న వివిధ ఒప్పందాలకు ఆమోదం తెలపనున్నారని అధికారులు పేర్కొన్నారు. ఎస్ఐపిబి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్టీఏ సమావేశంలోనూ పాల్గొంటారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలనా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని చిత్తూరు డివిజనల్ అభివృద్ధి అధికారి డీడీఓ కార్యాలయాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలకు దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా పర్యవేక్షించడం కూడా చాలా తేలిక, చాలా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి. అధికారుల పదోన్నతులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు 10,000 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. రాజధాని గ్రామాల్లో రెండో విడత భూ సమీకరణలో 7,000 ఎకరాలకు పైగా భూమిని రైతుల నుండి సేకరించనున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని ఎండ్రాయిలో మంత్రి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా రెండో విడత భూ సమీకరణపై గ్రామస్తులు, రైతులతో సమావేశమై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ల్యాండ్ పుల్లింగ్ సంబంధించి కేబినెట్ లో మొన్న నిర్ణయించారు. 90% పాజిటివ్ గా ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారు. దాని మీద కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. 2014-19లో ల్యాండ్ పుల్లింగ్ ఎలా చేసాము, ఎలా ఇన్వెస్ట్ చేసాము, కంపెన్సేషన్ ఇచ్చాము. అదే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏ సమస్య ఉన్నా శాసనసభ్యులకు చెప్పండి, ఏదున్నా నేను అక్కడ డెసిషన్ తీసుకుని చేస్తాను, రైతు సోదరులందరికీ తెలియజేస్తాను. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్, కుడి కాలువతో పాటు గ్యాప్ 1, గ్యాప్ 2 వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. భారతదేశ తీర ప్రాంతాన్ని పటిష్టంగా ఉంచడంలో నౌకాదళం అందిస్తున్న విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఈరోజు నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా 1971వ సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన పాకిస్తాన్లోని కరాచీ హార్బర్పై భారత నౌకాదళం మెరుపుదాడి చేసి ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. భారత నౌకాదళం జరిపిన ఈ దాడిలో పాకిస్తాన్కు చెందిన 4 నౌకలు మునిగిపోయాయి. ఇంధన నిల్వ క్షేత్రాలు కూడా ధ్వంసం కావడంతో పాకిస్తాన్కు భారీ నష్టం వాటిల్లింది. భారత నౌకాదళం ఆపరేషన్ ట్రెండెంట్ పేరుతో ఈ దాడి నిర్వహించింది. ఈ ఆపరేషన్ విజయ స్మృతులను గుర్తు చేసుకుంటూ దేశ ప్రజలు ఈరోజు నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం వేదికగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలన్ 2026 నౌకా విన్యాసాలను ఫిబ్రవరిలో నిర్వహించనున్నామని తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా వెల్లడించారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ,
This year, we have invited 137 countries and about 61 of them have already confirmed their participation. So from 17th to 25th, that is the entire period when this whole activities will happen. 18th morning is when we have the President's review. And there is the city parade on the 19th of February. This will be on the RK beach. We expect around 6 lakh people to be on the beach lined up. And for the city parade, we are hoping to have the Honorable Chief Minister of Andhra Pradesh as the chief guest. So this is what is generally planned. అలాగే నౌకా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలోని సముద్ర తీరంలో నౌకా విన్యాసాలను కవాతును తూర్పు నావికా దళం ఈరోజు సాయంత్రం నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. మోంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు. దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు. తుఫానుతో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు. ఈ రోజు రైతులకు హక్కుగా రావాల్సిన ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. భరోసా ఈ రోజు కనుమరుగైపోయింది. ఏ పంటకు ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తాం. సంచార్ సాదీ యాప్కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా కొత్తగా వచ్చే సెల్ ఫోన్లలో ఈ యాప్ను ముందస్తుగా ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యాప్ పౌరులు, వినియోగదారుల భద్రతకు మాత్రమే ఉద్దేశించిందని, ఎప్పుడు కావాలంటే అప్పుడు యాప్ను తొలగించవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 1.4 కోట్ల మంది వినియోగదారులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపింది. గడిచిన ఒక రోజులో 6 లక్షల మంది పౌరులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి నమోదు చేసుకున్నారని, దీని వినియోగం 10 రెట్లు పెరిగిందని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాశీ తమిళ సంఘంలో భాగంగా కాశీలో పర్యటిస్తున్న మొదటి ప్రతినిధి బృందం ఈరోజు అయోధ్యను సందర్శిస్తుంది. ఇందులో భాగంగా అయోధ్యలోని ప్రధాన దేవాలయాలైన శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గిరి వంటి ఇతర ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తుంది. అనంతరం అయోధ్యలోని శ్రీరామ్ ఆడిటోరియంలో నిర్వహించే సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ ప్రతినిధి బృందం హాజరవుతుంది. తమిళ సంగమం ప్రతినిధుల పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని అయోధ్య జిల్లా కలెక్టర్ నిఖిల్ టికారాం ఫండే తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ నెల 18వ తేదీ నుండి రాష్ట్ర యువజన ఉత్సవం 2025ను నిర్వహించనున్నామని యువజన సేవల శాఖ కమిషనర్ ఎస్ భరణి తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ కార్యాలయంలో యువజన ఉత్సవం గోడ పత్రికను ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ప్రతిభను వెలికితీసే వేదికగా యువజనోత్సవాలు నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకత ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. పోటీల్లో పాల్గొనాలనుకునే యువతీ యువకులు తమ పేరు లేదా బృందం పేరును www.apyouthfestival.com వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. వాతావరణం. దిత్వా తుఫాన్ బలహీనపడినప్పటికీ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి. రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలనా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని గ్రామాల్లో 2వ విడత భూ సమీకరణలో 7,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించనున్నామని వెల్లడించిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.